హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ చందు. సో నాతో పాటు ఉన్నారు ఈరోజు. సో ఆయన ఒక హీరోనే కాదు, డైరెక్టర్ అండ్ మాటల రచయిత కూడా. అండ్ రీసెంట్గానే నాకు తెలిసింది, బట్ చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఆ డౌట్స్ అన్నిటినీ ఈరోజు ఆదిత్య ఓం గారితో మాట్లాడి మనం క్లారిఫై చేసుకుందాం. మీ అందరికీ తెలుసు, మన చిన్నప్పటి నుంచి ఆయన ఎలాంటి సినిమాలు చేశారు అండ్ ఇప్పుడు స్టిల్ ఎలాంటి సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న క్రేజీ అప్డేట్స్ కూడా ఆయన మీద కొంచెం ఉంది. సో వాటి గురించి కూడా మనం అడిగి క్లారిటీ తీసేసుకుందాం అనమాట. హలో ఆదిత్య ఓం గారు. హలో చందు, ఎలా ఉన్నారు? బాగున్నారు చందు. ఆల్ వెల్. ఓకే. అంటే బేసిక్గా మనుషుల్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కొంతమంది ప్రజెంట్ ఇక్కడే ఉండి ఆనందంగా అందరితో చిల్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎక్కడెక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. సో నా దృష్టిలో ఆదిత్య ఓం గారు రెండో రకం అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడో ఆలోచిస్తూ, సో ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న దానికి ఇంకేమైనా ఆలోచిస్తూ ఉంటారా మీరు? అట్లాంటి ఏం లేదు, కానీ అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది బ్రెయిన్. ఎందుకు అలాగా? అంటే కొన్ని మాటలు నచ్చకపోతే, కొన్ని దాంట్లో ఇన్సిడెంట్స్ మంచిగా అనిపించిపోతే అది అప్పుడప్పుడు బ్రెయిన్ ఆఫ్ అవుతుంది, వేరే చోటుకి కూడా వెళ్తాను. అది నా ఫేస్లో ఇమీడియట్గా తెలుస్తుంది. నా రియాక్షన్ చూస్తే అందరికీ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆయన అంత మంచి మూడ్లో లేదు, ఆర్ వేరే ప్లేస్లో ఉన్నారు. సో ప్రతి పర్సన్కి అలాగే ఉంటుంది కదా. నేను కూడా ఐఎమ్ లెస్ లైక్ అని నార్మల్ హ్యూమన్ పర్సన్. సో అట్లాంటినే నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ ఐ రియలీ లైక్ టు లివ్ ఇన్ ద మూమెంట్. ఐ రియలీ లైక్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి కొంచెం కష్టమే. ఎందుకు అలా ఉండకూడదు అని అంటారు? అది కాదు, అట్లాంటి ఏం లేదు. ఇండస్ట్రీలో ఒకే ఒక రూల్ ఉంది, అది దట్ ఈస్ రూల్ ఇస్ సక్సెస్. ఒక సక్సెస్ ఉన్నప్పుడు ఓన్లీ వన్ థింగ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ, దట్ ఈస్ సక్సెస్. సో సక్సెస్ ఉన్నప్పుడు అందరికీ అన్నీ నచ్చుతుంది, సక్సెస్ లేకపోతే అన్నీ మైనస్ పాయింట్స్. ఓకే. అంటే ఏం లేదు, ఇండస్ట్రీలో ఎలా ఉన్నా ఏం జరిగినా నవ్వుతూ, లోపల మనం ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కెరీర్ ఎలా ఉన్నా కూడా నవ్వుతూ మీడియా ముందు, ఒక సెలబ్రిటీ అనే వ్యక్తి నవ్వుతూనే ఉండాలి. లోపల వాడికి ఎంత ప్రెజర్ ఉన్నా కూడా మీడియా ముందు నవ్వుతూ ఉండాలి. దాన్ని నమ్ముతారా? లేదు దానికి ఆపోజిట్? ఆఫ్ కోర్స్. ఎందుకంటే మన లోపల ఏం జరుగుతుంది వీ కెనాట్ టెల్ ఎవ్రీవన్, అండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో టు టెల్ ఎవ్రీవన్. లోపల ఏం నడుస్తుంది మా మైండ్లో, మా ఇంట్లో, మా లైఫ్లో, మా కెరియర్లో. బికాస్ దేర్ షుడ్ బి సమ్ బ్యారియర్ బిట్వీన్ ఆర్టిస్ట్ అండ్ ఆడియన్స్. ఎందుకంటే ఆర్టిస్ట్కి చాలా ప్రధానమైన విషయం ఆర్టిస్ట్లో ఉన్న మిస్టరీ, రహస్యం. ప్రతి ఆర్టిస్ట్కి ఒక మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ లేకపోతే ఆర్టిస్ట్ మీద క్యూరియాసిటీ రాదు జనాలకి. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ మిస్టేక్. సో ఆ మిస్టేక్ మెయింటైన్ చేయాలంటే మాకు ఒక రకంగా బిహేవ్ చేయాలి. మీరు దానికి మాస్క్ చెప్పొచ్చు, మీరు దానికి ఫేక్ బిహేవియర్ చెప్పొచ్చు, బట్ వీ ఆల్ హ్యావ్ టు బిహేవ్ ఇన్ అ సర్టన్ కైండ్ ఆఫ్ వే ఇన్ పబ్లిక్. ఓకే. అంటే సో బేసిక్గా ఇప్పుడు వస్తున్న చాలామంది యాక్టర్స్కి కానీ హీరోస్కి కానీ ఒక సపరేట్ పిఆర్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏం చేసినా కూడా పబ్లిసిటీ పిక్స్లో తీసుకెళ్తాం, అండ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారని చెప్పేసి అండ్ వార్తలు జనాల మీద రుద్దటం. బట్ ఆ టైంలో చూసుకుంటే ఈ పిఆర్ బ్యాచ్ అనేది, లేకపోతే హీరో పక్కన కొంతమంది చేరి, సో మీరు తోపు, మీరు తురుము ఇలా చెప్పటం, సో అది కొంచెం ఆదిత్య ఓం గారికి తక్కువే అనుకోవచ్చా? ఈ పిఆర్ టీం కానీ ఈ పక్క నుండి భజన చేసే పిఆర్ చాలా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం. పిఆర్ ఒక యాక్టర్కి మంచి పిఆర్ ఉంటేనే ఒక యాక్టర్ ఒక జనాల వరకు రీచ్ అవుతారు. కానీ ఓన్లీ మాత్రం పిఆర్ వల్ల ఎవరికి కెరియర్ నడదు. హార్డ్ వర్క్ చేయాలి, మంచి వర్క్ చేయాలి, జనాలకి మంచి కంటెంట్ ఇవ్వాలి. ఆ కంటెంట్తో పాటు మంచి పిఆర్ ఉన్నప్పుడు అన్నీ క్లిక్ అవుతుంది. బట్ కంటెంట్ లేకపోతే ఓన్లీ మాత్రం పిఆర్ వల్ల అన్నీ ఫేక్ కనిపిస్తుంది. సో ఐ డూ బిలీవ్ ఇన్ గుడ్ పిఆర్, బట్ అది కంటెంట్తో పాటు మేనేజ్ కూడా, బ్యాలెన్స్ కూడా చేయాలి. సో అండ్ పర్సనల్గా నా విషయంకి వస్తే, you can say that I've got a bad PR or whatever, you can say that, but bad PR qualities maybe ఉండొచ్చు, but అది okay, that is not ఎందుకంటే whatever, if any controversy is also there, చివరికి జనాలకి అన్నీ అర్థమవుతుంది. ఒక పర్సన్ ఏంటి, ఎలా
ఎందుకు ఇలా బిహేవ్ చేశారు ఒక పర్సన్, ఇన్ కెరియర్లో ఏం నడుస్తుంది. సో అది కూడా ఉంది. బట్ డెఫినెట్లీ ఐ షుడ్ బీ హ్యావింగ్ మోర్ పిఆర్ అండ్ ఎందుకంటే నేను చాలా పని చేస్తున్నాను. బట్ నా చుట్టుపక్కన నేను ఎప్పుడైనా ఇట్లాంటి క్యాండిడేట్స్కి నేను ఎప్పుడైనా ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. నేను నా చుట్టుపక్కన నా ఫ్రెండ్స్కి కూడా చాలామంది క్రిటిక్స్కి పెట్టాను. ఓన్లీ మాత్రం మోటివేషనల్కి కానీ ఊరికే చెప్పాలంటే ఆ చెంచాగాడు ఆ బ్యాచ్కి నేను ఎవ్వరికి పెట్టలేదు. ఓన్లీ మాత్రం ఇంటెలిజెంట్ పర్సన్స్కి వాళ్ళు చాలా క్రిటికల్ దృష్టితో నేను చేసిన వర్క్కి చూసుకొని క్రిటికల్గా నాకు చెప్పాలి, ఇది నువ్వు చేసింది కరెక్ట్, ఇది నాకు అనిపించింది కరెక్ట్, అట్లాంటివి చెప్తేనే ఐ కెన్ ఇంప్రూవ్ ఇన్ లైఫ్, ఇంప్రూవ్ మై వర్క్, ఆడియన్స్కి ఇంకా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతాను. ఐ నెవర్ ఎన్కరేజ్ సచ్ పీపుల్. బట్ ఆ టైంలో మీరు సినిమాలు చేస్తున్నప్పుడు అంటే 2002లో స్టార్ట్ చేశారు, 2025 అంటే దగ్గర అటు ఇటుగా 23 years అవుతుంది. అయినా కూడా స్టిల్ వర్క్ చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఏదో రకంగా. బట్ ఆ టైంలో మీరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నప్పుడు ఈ పిఆర్ టీమ్ లేదా మేనేజర్ సినిమాలు ఒప్పించడం మీ దగ్గరకు సో ఇదంతా ఉండేదా ఇప్పుడున్నంత? ఆ టైంలో కూడా పిఆర్ ఉంటుంది. ఆ టైంలో కూడా ఈ మేనేజర్స్, కోఆర్డినేటర్స్, కాస్టింగ్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. సో ఎస్, దే ఆల్సో డిసైడ్ యువర్ కెరియర్ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్. అండ్ ఈ టైంలో తేడా ఏంటంటే ఈరోజు డిజిటల్ యుగంలో ఒక పర్సన్ గురించి ఈజీగా తెలుస్తుంది, ఆ పర్సన్ ఎవరు. నా కెరియర్ స్టార్టింగ్లో ఇట్ వాజ్ నాట్ ఎ డిజిటల్ ఏజ్ కదా. సో ఒక పర్సన్ ఎవరు, ఎలా చేస్తున్నారు, వాట్ ఈస్ హీ డూయింగ్, వాట్ యాక్చువల్లీ ఆదిత్య ఓం ఈజ్ ఒక పర్సన్, అది తెలుసుకోవాలంటే చాలా కష్టం ఆ టైంలో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దాట్ టైమ్ అండ్ దిస్ టైమ్. కానీ పిఆర్ వాల్యూ ఆ టైంలో కూడా ఉంటుంది, ఈ టైంలో కూడా ఉంటుంది. అండ్ మేనేజర్స్ అండ్ ఆల్ దిస్ థింగ్, ఆల్ పాలిటిక్స్, బ్యాక్ బైటింగ్ యూస్ టు హ్యాపెన్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా. ఓకే. సో అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఆదిత్య ఓం గారి మంచితనం వల్ల ఇంకా అంటే అనుకున్న ఇంకా హైట్స్ కి వెళ్ళలేదు అని చెప్పేసి, అది నిజం నమ్ముతారు? కాదు, ఓన్లీ మాత్రం సినిమా ఇండస్ట్రీకి మంచిదనంతో సంబంధం ఏంటి? సినిమా ఇండస్ట్రీకి టాలెంట్తో సంబంధం ఉంది, సినిమా ఇండస్ట్రీకి మంచి కాంటెంట్తో సంబంధం ఉంది, మేబీ లక్కి సంబంధం ఉంది. బట్ మంచిదనంకి అట్లాంటివి ఉన్నప్పుడు ద బెస్ట్ పర్సన్ షుడ్ బి ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కదా. నేను లైఫ్లో కూడా చూశాను, చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ రియల్ లైఫ్లో వాళ్ళు టోటల్ లైఫ్ విలన్ క్యారెక్టర్స్ చేశాడు, హిందీలో కూడా చేశాను. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద దట్ మంచిదనం వల్ల మాత్రం ఒక పర్సన్కి సక్సెస్ వస్తుంది. ఒక పర్సన్కి గుడ్నెస్ వేరు, కెరియర్లో స్థాయి వేరు, దాని మధ్య సంబంధం ఏమీ లేదు. బట్ లోపల మంచిదనం ఉన్నప్పుడు ఒక ఇమేజ్ డెఫినెట్లీ కన్స్ట్రక్ట్ అవుతుంది, ఒక ఇమేజ్ డెఫినెట్లీ జనాల దగ్గరికి వెళ్తుంది. సో ఈ పర్సన్కి సక్సెస్ లేకపోతే కూడా ఈజ్ అ గుడ్ పర్సన్, అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ అ వెరీ దానివల్ల స్టార్డమ్ వస్తుంది అట్లాంటి నేను నమ్మను. అట్లాంటివి ఎంకరేజ్మెంట్ కాదు, ఇట్ డస్ నాట్ హ్యాపెన్ లైక్ దట్. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా హిందీ ఇండస్ట్రీలో ఇక్కడ కూడా చేసినప్పుడు నేను కూడా చాలా పెద్ద స్టార్స్కి చూశాను, వాళ్ళు బిహేవియర్ చూసి కొన్ని పెద్ద స్టార్స్ బిహేవియర్ చూసి నేను షాక్ కూడా అయ్యాను. సో అది మంచిదనంకి స్టార్డమ్కి అస్సలు మధ్యలో అది ఏమీ సంబంధం 2002, 2003 తెలుగు ఇండస్ట్రీకి పీక్ ఇయర్. అంటే చాలా హిట్స్ ఇచ్చారు. అండ్ మీలాంటి యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము ఉన్నాము అని చెప్పేసి, అండ్ మీరు కానీ, తరుణ్ గారు కానీ, ఉదయ్ కిరణ్ గారు కానీ, ముగ్గురు కూడా ఆ టైంలో యంగ్, ఒక మంచి యంగ్ బ్లడ్ ఉన్నారు. సో ఎలా ఉండేది అప్పుడు మీ మధ్య పోటీ? కానీ పోటీ నేను, ఉదయ్ కిరణ్ గారు, తరుణ్, అల్లరి నరేష్ గారు, ఆ టైంలో ఆకాష్, రాజా, రోహిత్, ఇట్లాంటి కొంతమంది ఆ టైంలో స్వింగ్లో ఉన్నారు. సో ఆ టైంలో మంచి పోటీలు, మంచి కాంపిటీషన్స్ కూడా జరిగింది మన మధ్యలో. బట్ ఇప్పుడు చూస్తే ఐ ఫీల్ వెరీ సాడ్ దట్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వర్కింగ్. ఒక అల్లరి నరేష్ తప్ప ఐ థింక్ అదర్ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ అండ్ వాళ్ళు వేరే ఫీల్డ్కి వెళ్ళారు. అదర్వైజ్ ఒక పెద్ద బ్రేక్ తీసుకున్నారు. సో ఐ ఫీల్ సాడ్, ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ టాలెంటెడ్. వాళ్ళు ఒక్క సినిమాలో కాదు, ఓకే ఆఫ్ కోర్స్ నాది ఓన్లీ మాత్రం 2-3 సినిమాలు వర్క్ అయింది. తరుణ్ చూస్తే తరుణ్ చాలా సినిమాలు హిట్ కూడా ఇచ్చారు. సో వాళ్ళు ఒక్క సినిమాలో కాదు, చాలా సినిమాలు వాళ్ళు హిట్ కూడా చేశారు. కానీ నేను అనుకున్న ప్రకారంగా 2008-9 ఆ టైంలో ఇండస్ట్రీ కొంచెం మారింది, ఒక కార్పొరేట్ కల్చర్ వచ్చింది.
సో ఆ కార్పొరేట్ కల్చర్లో వీఆర్ నాట్ ఏబుల్ టు సెటప్ అవర్ సెల్స్, ఎందుకంటే మేము ఒక ప్రక్రియ ద్వారా ఒక ప్రణాళిలో వర్క్ చేసాను అప్పుడు వరకు. కానీ ఒక కార్పొరేట్స్ వచ్చిన తర్వాత వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ సినిమా ఇండస్ట్రీ ఎలా మారింది, ఎవరికి అప్రోచ్ చేయాలి. అండ్ మాతో వర్క్ చేసిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ అందరూ ఫినిష్డ్ ఆ టైంలో. సో దట్ వాజ్ వెరీ, అంటే ఎలా చెప్పాలి అంటే దట్ వాజ్ వెరీ రాంగ్ ఫర్ అవర్ కెరియర్స్, ఫర్ పీపుల్ లైక్ మీ అండ్ ఫర్ పీపుల్ లైక్ ఆల్ దీస్ యాక్టర్స్ మీరు చెప్పారు కదా. సో ఒక బ్యాచ్ మొత్తం వ్యానిష్ అయింది. ఆ బ్యాచ్ నుంచి ఓన్లీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు, హీఈస్ డూయింగ్ వెరీ వెల్. అదర్వైజ్ ఎవరు కనపడమే లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన నేమ్స్ ఏమైతే ఉన్నాయో, ఒక అల్లరి నరేష్ గారు అండ్ తరుణ్ గారు, వీళ్ళిద్దరు తప్ప మీరందరూ కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్. అసలు బ్యాక్గ్రౌండ్ వచ్చారు ఒక సినిమాతో, అందరూ ప్రూవ్ చేశారు, చాలా సార్లు ప్రూవ్ చేశారు. బట్ అది అలా 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 చేస్తూ సడన్ గా అందరికి, ఎందుకంటే ఒక పర్సన్ కి కావాల్సింది కంటిన్యూస్ బ్యాకప్, కంటిన్యూస్ పుష్. ఒక ఆర్టిస్ట్కి నిలబడాలంటే, ఒక హీరోగా నిలబడాలంటే ఏదైనా ఇండస్ట్రీ ఉంటే మినిమం ఒక 4-5 హిట్స్ కావాలి, 4-5 స్ట్రాంగ్ హిట్స్ కావాలి. బ్యాక్గ్రౌండ్ లేకుండా పర్సన్స్కి ఒక్కసారి ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత, 2-3 సారి ఫ్లాప్ వచ్చిన తర్వాత నమ్మిన వాళ్ళు ఎవ్వరు లేరు, పుష్ చేసిన వారు ఎవ్వరు లేరు. సో ఇమీడియట్గా మేము ఫేడ్ అవుట్ అయిపోతాం ఎవరైనా. సో ఓన్లీ మాత్రం నేను అనుకున్న ప్రకారంగా రవితేజ గారు వాజ్ ఏబుల్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అది కూడా వెనకాలు రవితేజ గారు, వెనకాలు పూరి జగన్నాథ్ గారు లాంటి డైరెక్టర్, పెద్ద వంశీ గారు లాంటి డైరెక్టర్ చాలాసార్లు పుష్ చేశారు. అప్పుడు రవితేజ గారు ఈ స్థాయికి వచ్చారు. అలాగే నానికి కూడా ఒక మంచి ఆపర్చునిటీస్ దొరికింది అండ్ హీ వాజ్ లక్కీ, హీ గాట్ యూజ్ దోస్ ఆపర్చునిటీస్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అండ్ ఈరోజు చూస్తే నాని ఈజ్ ఆన్ వెరీ గుడ్ పొజిషన్. ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. సో ఒక రవితేజ గారు, ఒక నాని తప్ప ఐ డోంట్ థింక్ దట్ ఎనీవన్ ఎల్స్ ఇస్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ విదౌట్ బ్యాక్గ్రౌండ్. చాలా కష్టం సినిమా ఇండస్ట్రీలో. ఒక కోటి జనాల్లో నుంచి ఒక 1% మాత్రమే వస్తారు. 1 or 2 people can make it here. ఓకే, అదితి గారు, అంటే హిట్స్ వస్తే ఒకలాగా, హిట్స్ లేకపోతే ఒకలాగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? ఎందుకంటే ఒక సినిమా మీరు చేసిన తర్వాత సినిమా సూపర్ హిట్ అయితే నెక్స్ట్ చేసే సినిమాని మిమ్మల్ని పువ్వులో పెట్టుకుని చూసుకుంటారు, బాబ్ అంటూ. ఎప్పుడైతే ఆదిత్య ఓం గారికి ఫ్లాప్స్ రావటం స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కొంచెం ఆ ట్రీట్మెంట్ ఇవన్నీ ఏమన్నా చేంజెస్ అవుతూ వచ్చినాయా? అబ్జర్వ్ చేశారా? ఆఫ్ కోర్స్ చూశాను. సక్సెస్ ఉన్నప్పుడు చాలామంది అండ్ ప్రొడ్యూసర్స్ ఒక వేరే వైపులో చూసిన వాళ్ళు. ట్రీట్మెంట్ కూడా ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్, డిఫరెంట్ హోటల్స్, డిఫరెంట్ బండీలు ఇచ్చిన వాళ్ళు. సక్సెస్ లేకపోతే చాలా బ్యాడ్ టైమ్స్ కూడా చూశాను. అంటే మెసేజెస్ ఇచ్చినప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ కలవడం లేదు, మాట్లాడడం లేదు, అట్లాంటివి కూడా చూశాను. బ్యాడ్ టైమ్స్లో ఉన్నప్పుడు సడన్గా నాకు సినిమా నుంచి తీశారు, బయటికి పడేశారు. సో అట్లాంటివి కూడా చాలాసార్లు చూశాను. అండ్ కొంతమంది ప్రొడ్యూసర్స్ నాకు నా జాతకం గురించి, నా దాని గురించి కూడా అడిగారు. జాతకం గురించి, మీరు మీ జాతకం పంపించండి, ఆదిత్య మీ గురించి అనుకున్నాం కానీ ముందు మీ జాతకం పంపించండి. సో అట్లాంటివి కూడా నేను చాలా చూశాను. నా వెనకాల కూడా కొన్ని ప్రొడ్యూసర్స్ నా గురించి ఏం చెప్తున్నాడు అది కూడా నేను చూశాను. సో బట్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సినిమా ఫీల్డ్. ఓన్లీ మాత్రం నాతో కాదు, ప్రతి యాక్టర్ ఇది ఫేస్ చేస్తారు ఒక్కసారి 2-3 సారి కెరియర్లో. కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్స్కి ఒక షీల్డ్, ఒక నెట్ ఉంటుంది. దెర్ ఈస్ ఆల్వేస్ పీపుల్ టు బ్యాక్ దెమ్ అప్, దెర్ ఈస్ ఆల్వేస్ పీపుల్ టు పుష్ దెమ్ అప్. మీరు పెద్ద స్టార్స్కి చూస్తే, పెద్ద స్టార్స్ కెరియర్లో కూడా చూస్తే చాలామందికి మీరు నిజంగా మైక్రోస్కోపికలీ చూస్తే వాళ్ళు కూడా 8 years 10 years హిట్స్ రాలేదు, పెద్ద సూపర్ స్టార్స్కి కూడా. కానీ అప్పుడు కూడా వాళ్ళు కెరియర్లో ఏమీ డౌన్ అట్లా. బట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ వెన్ విత్ అవుట్ సైడర్స్. అంటే ఇందాక మీరు ఇప్పుడు మాటలో చెప్పారు జాతకం అని, జాతకం అది కూడా అయ్యో ది సూపర్ స్టిషియస్ చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. జాతకం, ముహూర్తం, రాహుకాలం, ఇది అన్నీ. ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈరోజు ఈ కలర్ వేసుకోవాలి, ఈ టైంలో స్టార్ట్ చేయాలి, ఈ టైంలో మీతో కలవను, ఈ టైం మీది బాగాలేదు, ఈ టైం ఒక 3 months తర్వాత కలుస్తున్నాను, అప్పుడు మీది ఫినిష్ అవుతుంది, అప్పుడు మీ కాలం ఫినిష్. చాలా మంది ఉన్నారు ఇట్లాంటి, నిజంగా మీకు చెప్తున్నాను. అంటే ఆదిత్య గారు ఇవన్నీ ఓకే, బట్ ఆదిత్య గారిని హీరోగా తీసుకోవాలంటే ఆయన జాతకం ఎలా ఉందో కూడా అది మీరు ప్రొడ్యూసర్స్ అడగాలి. నాకు షాక్ అయ్యారా? ఆఫ్ కోర్స్, ఓన్లీ మాత్రం ఆ విషయంలో కాదు, చాలా విషయాలు కూడా నేను షాక్ అయ్యాను. ఒక్కసారి కెరియర్లో డౌన్ అయిన తర్వాత కొన్ని సినిమాల నుంచి హీరోయిన్స్కి ఇష్టం, అంటే హీరోయిన్స్ చెప్పింది
ఐ డు నాట్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఎందుకంటే ఫ్లాప్స్ ఉన్నాయి. సో అట్లాంటివి కూడా జరిగింది. కొన్ని సినిమాలు నేను హీరోగా ఉన్నప్పుడు ఆ హీరోయిన్కి ఇంకా నాకంటే బెటర్ మార్కెట్ వచ్చింది. సో ఆ హీరోయిన్ చెప్పింది ప్లీజ్ చేంజ్ ద హీరో అని. సో అట్లాంటివి కూడా చాలా జరిగిందండి. సో ఇట్ ఈస్ ఓకే. బట్ వెనక్కి చూస్తే నాకు రిగ్రెట్స్ ఏం లేవు. అండ్ నాకు ఎవరి మీద కోపం అండ్ ఫ్రస్ట్రేషన్స్ కూడా ఏం లేవు. సరే, ఎక్కువగా స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా, సో అందుకని ఇవన్నీ. ఇది స్పిరిచువాలిటీ సంబంధం కాదు దీనికి. ఇది ఒక మెంటల్ స్ట్రెంగ్త్, ఇది ఒక మెంటల్ మేకప్ అనొచ్చు. స్పిరిచువాలిటీకి దీంట్లో ఏమీ సంబంధం లేదు. బట్ మీరు నమ్ముతారు అంటే ప్రతి పర్సన్ ఉన్నారు కదా, ప్రతి పర్సన్కి ఏదో నమ్మకం కానీ ఏదో ఉంటుంది కదా. ఒక పర్సన్ దేవుడి మీద నమ్మకం పెడతారు, ఒక పర్సన్ ఓన్ స్ట్రెంగ్త్ మీద నమ్మకం పెడతారు. రిలీజియస్ వైపు వెళ్ళొచ్చు, స్పిరిచువల్ వైపు వెళ్ళొచ్చు. బట్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఒక స్టెబిలిటీ కోసం, ఒక మెంటల్ బ్యాలెన్స్ కోసం స్పిరిచువాలిటీ అనేది వర్డ్ చాలా ముఖ్యం ఈరోజు. ఆ మానసికంగా స్ట్రాంగ్ లేకపోతే, ఆ మానసికంగా స్ట్రాంగ్ ఉండకపోతే ఒక పర్సన్కి సినిమా ఫీల్డ్లో నిలబడాలంటే చాలా చాలా కష్టం. మీరు ఎంత టాలెంటెడ్ ఉన్నప్పుడు కూడా, మీరు మీ దగ్గర ఎంత కెపాసిటీ ఉన్నప్పుడు కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ మెంటలీ స్ట్రాంగ్ యూ కెన్ నెవర్ స్టాండ్ ఇన్ సినిమా ఫీల్డ్. సో మెంటల్ స్ట్రెంగ్త్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ సినిమా ఫీల్డ్. సూపర్. సో బేసిక్గా ఇప్పుడు స్టార్ హీరోస్, సీనియర్ హీరోస్ వాళ్ళు 80s పార్టీ 90s పార్టీ అని చెప్పేసి ఆల్రెడీ పాత హీరోయిన్స్, ఓల్డ్ హీరో వీళ్ళందరూ అప్పుడప్పుడు సరదా కలుస్తూ ఉంటారు. అలా ఇప్పుడు మీ జనరేషన్ లో చూస్తే, ఇందాక మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఉదయ్ కిరణ్ గారు అంటారు, సో ఎప్పుడైనా మీరు అలా సరదాగా మీ టైంలో అలా మీట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోవడం, ఆ టైంలో పిక్నిక్స్ చేయడం, క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడం, సాటర్డే సండే మంచి ఒక రిసార్ట్లో గెట్ టుగెదర్ చేసుకోవడం, అది అన్ని ఆ టైంలో అన్నీ జరిగిందండి. పార్టీస్ కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళు కొంచెం డిసిప్లిన్గా ఉంటారు. మా బ్యాచ్ కంటే వాళ్ళు పార్టీస్ అసలు చేసినప్పుడు కూడా ఇక్కడ చేస్తారు, ఫారెన్లో చేస్తున్నారు, నాకు తెలియదు అసలు. సో నేను వాళ్ళు సర్కిల్లో కూడా లేదు. బట్ డెఫినెట్లీ దే మస్ట్ బి ఎంజాయింగ్ దెమ్ సెల్వ్స్. బట్ ప్రస్తుతం నేను అంటే ఈరోజు అంటే కొంచెం దాంట్లో ఉన్న హీరోస్ చెప్తే, ఇప్పుడు ఆది సాయి కుమార్తో కొంచెం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక సినిమా ఆది సాయి కుమార్ పాటతో చేశాను. ఐ రియలీ లైక్ హిస్ నేచర్ అండ్ బిహేవియర్. ఐ థింక్ హీస్ వెరీ వెల్ బిహేవ్డ్ అండ్ వెరీ నైస్ టాలెంటెడ్ బాయ్. ఓకే. అంటే ఎవరు ఎక్కువగా పార్టీస్ ఎవరు ఫాలో అప్ చేసే, తరుణ్ గారా, ఉదయ్ కిరణ్ గారా? అంటే కాల్ చేయటం, ఎక్కడున్నావు ఆదిత్య, కలుద్దాం సరదాగా, అట్లాంటి ఏం జరగలేదు. అట్లా ఎక్కడున్నావు, ఇది ఎక్కడున్నది చేయాలని. బట్ నాకు రోహిత్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇప్పుడు కూడా. గర్ల్ ఫ్రెండ్ 16 రోహిత్. సో మా ఇద్దరికి ఈరోజు ఇప్పుడు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఉదయ్ కిరణ్ గారితో ఎలా ఉండేది మీ ఫ్రెండ్షిప్? ఉదయ్ కిరణ్తో ఆ టైంలో అంత మంచి అంటే ఫ్రెండ్షిప్ చాలా పెద్ద వర్డ్. ఒక కనెక్ట్ ఆ టైంలో. అండ్ ఫంక్షన్లో ఎక్కువ కలిసిన వాళ్ళు. అండ్ అప్పుడు ఫోన్లో కానీ ఇది కూడా. ద గుడ్ హ్యాబిట్ అబౌట్ హిమ్ వాజ్, ఎప్పుడైనా ఒక సినిమా రిలీజ్ ఉన్నప్పుడు హీ యూస్ టు కాల్ అండ్ విష్. అది హీ వాజ్ దట్ కైండ్, వెరీ సాఫ్ట్ పర్సన్. అంటే నాకు అది అనిపించింది. ఎందుకంటే నేను ఆయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు వెరీ సాఫ్ట్గా మాట్లాడిన వాళ్ళు. చాలా అంటే ఒక మెలోడియస్ వాయిస్లో. సో బట్ పెద్ద ఫ్రెండ్షిప్ నాకు ఏం లేదు, కానీ ఆ టైంలో కనెక్ట్ అయింది. అండ్ వేరే ఫంక్షన్స్లో కలవడం కానీ ఇది అక్కడ లాస్ట్ టైం మాట్లాడడం, లాస్ట్ టైం మీట్ అవటం, ఈ మెమరీ ఏమన్నా గుర్తుందా ఆయనతో, ఉదయ్ కిరణ్ గారితో చివరిసారిగా ఉదయ్ కిరణ్ గారితో స్పెండ్ చేసిన టైం? కెరియర్ ఎండ్లో ఉదయ్ కిరణ్ వాస్ డూయింగ్ వన్ ఫిల్మ్ విత్ కే బాలచంద్ర గారు, నేను అనుకున్నా, తమిళ్ తెలుగు ఫిల్మ్. ఆ సినిమా ఫంక్షన్లో కానీ, ఆ సినిమా పబ్లిసిటీ ఎక్కడైనా చేసినప్పుడు, ఒక హోటల్ కానీ ఎక్కడైనా కలిసాను. జస్ట్ ఒక 1 minute ఒక సినిమా ఇండస్ట్రీలో అందరూ బిజీ పర్సన్స్ కదా. నాకు మంచి ఫ్రెండ్స్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి బయట వాళ్ళు మంచి ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఓన్లీ మాత్రం వర్కింగ్ రిలేషన్షిప్స్, హాయ్ బై ఫ్రెండ్స్, అంతే. అంటే ఆదిత్య ఒక ఆఫీస్లో కలీగ్ లాంటి, మీరు చెప్పొచ్చు కలీగ్ లాంటి. అంటే ఆదిత్య ఓం గారు సెట్కి వస్తే హాయ్ బాయ్, అవును, ప్యాకప్ అయిపోయిన తర్వాత డన్, అంతే. అవునవును, ఇక మీరెవరో నేనెవరు, ఇంతే. అంతేగాని అంటే సీనియర్ పర్సన్స్ నాకు ఎప్పుడైనా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. సీనియర్ పర్సన్స్ అంటే మా నరేష్ గారు, సుమన్ గారు, ఇట్లాంటి సీనియర్ పర్సన్స్ దే వర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. అండ్ రియలీ బ్రహ్మానందం గారు, వాళ్ళు ఎప్పుడైనా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు. ఎంఎస్ నారాయణ గారు ఉన్నప్పుడు హీ వాజ్ యూస్ టు ఎంకరేజ్ మై కామెడీ సీన్స్ లైక్ ఎనీథింగ్. నేను ఎంఎస్ నారాయణ గారితో ఆల్మోస్ట్ 10-12 ఫిల్మ్స్ చేశాను. సూపర్. సో ఎంఎస్ నారాయణ గారితో సినిమాలు పనిచేసినప్పుడు
హీ యూస్ టు రియలీ ఎంకరేజ్ మీ లైక్ ఎనీథింగ్. అలాగే రమాప్రభ గారు, వేణు మాధవ్, ఆ టైంలో ఉన్న కమెడియన్స్లో ఎల్బి శ్రీరామ్ గారు ఎప్పుడైనా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు, మంచి మంచి ఆర్టిస్టులు. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. జయప్రకాష్ రెడ్డి గారు అండ్ సీనియర్ పీపుల్ ఆల్వేస్ లవ్డ్ మీ అండ్ దే ఆల్వేస్ ఎంకరేజ్ మీ. నేను మాన్య బంగారం సినిమా చేసినప్పుడు రాజశేఖర్ సార్, జీవిత మేడం, దే యూస్ టు రియలీ యూస్ టు హ్యావ్ గుడ్ పార్టీస్, ఆఫ్టర్ పార్టీస్ అండ్ ఆల్. సో I always had great experience with senior people, alage Hari Krishna garuto kuda. So I always had very great experience with senior people in cinema industry. అంటే హీరోయిన్లకి కొంచెం దూరంగా ఉండేవాళ్ళు అనుకో, హీరోయిన్స్ కి కొంచెం దూరంగా ఉండేవాళ్ళు అనుకో. దూరంగా అంటే కావాలని దూరం కాదు, కానీ మనం ఒక ప్రొఫెషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా. ఎందుకంటే అది వేరే దారికి, అంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ స్పాట్ లైట్ వరల్డ్ కదా. ఓకే, చిన్నకి ఒక 10% కనిపిస్తే అందరూ 100% చేస్తారు దానికి. చాలా జాగ్రత్తగా సినిమా ఇండస్ట్రీలో మూవ్ అవ్వాలి, అదర్వైజ్ చాలా ప్రమాదాలు, చాలా కాంట్రవర్సీస్లు పుట్టుతుంది. సార్ ఇప్పుడంటే ఈ గాసిప్స్, రూమర్స్ అవి నార్మల్ అయిపోయినాయి ఇప్పుడున్న హీరో హీరోయిన్స్. అవును, బట్ అప్పట్లో గాసిప్స్ అంటే అప్పట్లో కూడా నార్మలే. సో మీ మీద వచ్చిన, మీరు నవ్వుకున్న గాసిప్ ఏమైనా ఉందా? అయ్యో చాలా ఉన్నాయి. ఓహో, అట్లాంటి అంటే అంత పెద్ద గాసిప్స్ రాలేదు, కానీ నా బ్యాక్గ్రౌండ్ గురించి చాలా రూమర్స్ ఆ టైంలో. నాది ఒక మార్వాడి ఫ్యామిలీ చెప్పాడు. సో ఆయన బేసికలీ బెంగళూరు నుంచి వచ్చాడు. నెక్స్ట్ కొంతమంది వైవిఎస్ చౌదరి తమ్ముడు అంటారు, ఎవరికి తెలియదు ఆయన నిజంగా వైవిఎస్ చౌదరి తమ్ముడు. అట్లాంటివి కూడా నేను చాలా విన్నాను. సో అట్లాంటి రూమర్స్ కూడా చాలా వచ్చిందండి. కానీ హీరోయిన్స్ రకంగా, హీరోయిన్స్తో పాటు ఒక్కసారి కూడా రాలేదు ఎక్కడైనా. చాలా జాగ్రత్త పడ్డారు సార్ మీరు. అవును, నేను చాలా షార్ప్ క్యాండిడేట్, చాలా షార్ప్ క్యాండిడేట్. ఎవరికి తెలియకుండా అన్ని చేసి, ఇట్స్ నాట్ లైక్ దాట్. సార్ సాంగ్స్ కూడా మీరు మంచి సాంగ్ రైటర్ కూడా కదా. సాంగ్ రైటర్, హిందీలో కొన్ని పాటలు రాశాను నేను. ఓకే సార్, తెలుగులో ఏం ట్రై చేయలేదా సార్? తెలుగులో అంటే నాకు కొంచెం కష్టమే కదా. ఓకే, సో ఎందుకంటే అది నాకు ఆ లాంగ్వేజ్ మీద ఇప్పుడు వరకు అంత మంచి గ్రిప్ రాలేదు, ఆ సాహిత్యం, అన్ని పదాలు అన్నీ వాడుకోవడానికి. సో తెలుగులో కూడా ట్రై చేయాలి, అది ట్రై చేస్తాం. ఎప్పుడు ట్రై చేస్తారు సార్? త్వరలో, ఎవరికి తెలుసు. అండ్ రీసెంట్ గా ఒక మీ సక్సెస్ మీట్ ఒకటి చూసాను, థింక్ బందీ అనుకుంటున్నాను. సో సినిమా గురించి అందరూ చాలా బాగా మాట్లాడుకున్నారు. అండ్ మీరు కూడా చాలా కొత్తగా ఏదో కట్టేసి అండ్ ప్రమోషన్ చేయటం కొత్త స్టంటా, లేకపోతే మీరు కూడా కొంచెం సోషల్ మీడియాలో ఏది బాగా వైరల్ అవుతుంది అని ఇలా ఫాలో అవుతూ ఉంటారు? అది కూడా మైండ్లో పెట్టాను నేను, ఎందుకంటే మాకు కావాల్సింది ఐబాల్స్, అటెన్షన్స్ కదా. సో ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ సినిమాల కోసం మనం పాజిటివ్ రకంగా, ఇన్ అ పాజిటివ్ వే, వాట్ వీ కెన్ డూ ఇస్ హౌ టు గెట్ అటెన్షన్ ఫర్ దట్ ఫిల్మ్. బందీ ఒక మంచి సినిమా, నిజంగా ఒక సూపర్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. కానీ ఆ సినిమాలకి అంత అటెన్షన్, ఈ సినిమాకి అంత అటెన్షన్ రాలేదు. సో ఆ అటెన్షన్ తీసుకురావాలంటే అది మీరు గిమ్మిక్ అనొచ్చు, అది మీరు స్టంట్ అనొచ్చు. బట్ ఐ సెడ్ దట్ ఒక మనం సక్సెస్ మీట్ కానీ ఒక ప్రెస్ మీట్కి వెళ్తున్నాను కదా. సో సినిమా టైటిల్ బందీ, సో నేను ఈ బందీ లాగా వెళ్తాను. ఇట్లాంటి రోప్స్ కానీ ఇది అన్నీ కట్టించేసి ఇలా బంధనాల్లో, ఇలా రోప్లో బంధించడం. సో అది నేను వెళ్ళాను. సో ఎందుకంటే సినిమా గురించి అందరూ మాట్లాడాలి. ఒక సినిమా గురించి టాక్ రాకపోతే, ఎంత మంచి సినిమా తీసినప్పుడు కూడా పబ్లిసిటీ లేకపోతే, అండ్ బందీ లాంటి సినిమాలకి పబ్లిసిటీ కావాలి. కానీ నేను గొడవలు చేయలేదు కదా. అంటే చాలామంది చాలా పెద్ద గొడవలు చేస్తారు, ట్రెండ్స్ కూడా, హ్యాష్ ట్యాగ్ కూడా వాళ్ళే స్టార్ట్ చేస్తారు, స్టూడియోస్లో కూడా గొడవలు చేస్తారు, బయట రోడ్లో కూడా గొడవలు చేస్తారు పబ్లిసిటీకి, ఒక సినిమా పబ్లిసిటీకి. బట్ ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ లైక్. సినిమా దగ్గరగా, సినిమా థీమ్ దగ్గరగా నేను ఒక బందీ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ప్రెస్ మీట్లో కూడా ఒక బందీగా వచ్చాను. దాని వెనకాల ఇంకొక ఐడియా ఏంటంటే, బందీ లాంటి సినిమాకి ఎన్ని సమస్యలు, ఈ సినిమా బయటికి పడాలంటే ఎన్ని సమస్యలు దాటి పడాలి. సో బందీ లాంటి ఒక మంచి సినిమా కూడా ఒక బందీ లాంటి ఫీల్ అవుతుంది. మా ప్రొడ్యూసర్ గారు కూడా ఒక బందీ లాంటి ఫీల్ అవుతున్నారు. దాంట్లో మంచి ఆలోచన ద్వారా ఇక సినిమా స్టార్ట్ చేశారు. మంచి ఆలోచన ద్వారా సినిమా సెకండ్ వీక్కి కూడా వెళ్ళింది. ఇంకా థియేటర్స్ పెంచాలి, ఆ థియేటర్స్ పెంచలేకపోతున్నారు. అదర్స్ వైపు చాలా తక్కువ మంది డిస్ట్రిబ్యూటర్ వస్తున్నారు. సో ఆ ఆలోచనలో మేము కూడా ఒక బందీ లాంటి ఫీల్ అవుతున్నాను కదా. సో మేము నిజంగా బందీ అయిపోయాను కదా లైఫ్లో ఒక సర్కమ్స్టాన్స్లో. సో బందీ లాంటి నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, చూద్దాం. నాకు జస్ట్ 1 hour బ్యాకే ఈ ఐడియా వచ్చింది, బందీ లాంటి. అది ఏమీ ప్లానింగ్ చేయలేదు.
ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి ప్రెస్ మీట్ ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా చేద్దాం. డిఫరెంట్ అంటే ఫస్ట్ టైం అనుకుంటా కదా ఈ సినిమాలో మీరు ఒక న్యూడ్ సీన్స్ కూడా ఫస్ట్ టైం. ఎందుకంటే న్యూడ్ సీన్ చేయడం చాలా చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. అది చెప్పాలంటే చాలా ఈజీగా అనిపిస్తుంది, బట్ ఆ కెమెరా ముందు అండ్ మై డైరెక్టర్ యూస్ 2 cameras ఫర్ దట్. ఎందుకంటే మేము మ్యాజిక్ అవర్లో షూట్ చేసా, కరెక్ట్ సన్ రైజ్ టైంలోని, కరెక్ట్ సన్ రైజ్. సో ఆ టైంలో ఓన్లీ మాత్రం ఆ 10 minutesలో, ఆ 10 minutes విండోలోనే ఆ సీన్ తీయాలి. దాంట్లో 8-10 shots టకటక్ పడాలి. సో 2 cameras వాడేసి అదే టైంలో మేము ఆ షూటింగ్ జరిగింది, ఎర్లీ మార్నింగ్ టైంలో. సో ఇట్ వాస్ డిఫికల్ట్ అండి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎప్పుడైనా మాకు యూనిట్ వాస్ స్మాల్ యూనిట్ చాలా అంటే తక్కువ మందితో మేము వెళ్ళాను ఆ సీక్వెన్స్ షూట్ చేయడానికి. బట్ ఇట్ వాస్ నాట్ ఈజీ. ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ గట్స్, లాట్స్ ఆఫ్ కరేజ్. గట్స్ ఉండాలి అట్లాంటి సీన్ చేయాలండి. ఐ వాస్ ఏబుల్ టు డూ ఇట్. చెప్పగానే షాక్ అయ్యారా సార్? షాకింగ్ ఏం లేదు, ఎందుకంటే ఇది ఛాలెంజ్ కదా, దాంట్లో షాక్ ఏంటి? షాకింగ్ నాకు చాలా సినిమా, నా కెరియర్లో చాలా షాక్లు నాకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది చిన్న షాక్. చెప్పగానే నేను షాక్ అవ్వలేదు. ఓకే. సో నేను ఓకే లెట్స్ డూ దట్. మీకు ఇదే క్లైమాక్స్, ఇదే కదా సినిమాకి, ఈ క్లైమాక్స్ షాట్ మీరు అనుకున్నారు కదా, లెట్స్ గో హెడ్ అండ్ డూ దిస్. ఓకే. అండ్ సోషల్ మీడియాలో మీ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి, ఏదో ప్రభాస్ గారి స్పిరిట్ లో యాక్ట్ చేస్తున్నారని అండ్ విలన్ గా చేస్తున్నారని, ఇక హీరోగా ఆపేసి విలన్ గానే పూర్తి విలన్ రోల్స్ లో కనిపించబోతున్నారని, ఎంతవరకు కరెక్ట్? ఏమీ కరెక్ట్ లేదు. అది ఎందుకు జరిగిందంటే, కొంతమంది నేను సందీప్ వంగారెడ్డి గారికి ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసినప్పుడు కానీ అది కొంతమంది చూశారు. సో వాళ్ళు 2+2 2022 అది చూస్తే 2022 అయింది. బట్ దట్ ఈస్ నాట్ లైక్ దట్. అండ్ I try to approach all good directors. నేను అనిల్ రావిపూడి గారు దగ్గర, సాయి రాజేష్ గారు దగ్గర, బోయపాటి గారు దగ్గర, వంగారెడ్డి గారు దగ్గర అప్రోచ్ చేయడం జరుగుతుంది. సో అది కానీ అంటే అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టారా మీరు? అంటే ఆఫ్ కోర్స్ దే నో అబౌట్ మీ. ఇట్ ఇస్ నాట్ దట్ దే డోంట్ నో అబౌట్ మీ, బట్ కానీ వాళ్ళతో కలవడం చాలా కష్టం కదా ఈరోజు. ఈరోజు ఇట్ ఈస్ నాట్ లైక్ ఓల్డ్ టైమ్స్. ఈరోజు చాలా బరియర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర టైం కూడా తక్కువ. వాళ్ళతో కలవడం అంటే మామూలు విషయం కాదు. ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు మీట్ బిగ్ డైరెక్టర్స్ ఈరోజు. అంటే వాళ్ళతో కలవాలంటే వాళ్ళు సెట్కి వెళ్ళాలి, అక్కడ కూడా చాలా తక్కువ మందికి పర్మిషన్స్ ఉంటుంది, ఇది ఉంటుంది. అదర్వైజ్ బయట వాళ్ళు సర్కిల్లో, వాళ్ళు పార్టీ సర్కిల్లో ఉన్నప్పుడునే కలవచ్చు. అదర్వైజ్ ఆఫీస్కి ఈరోజు చాలా కష్టం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలవాలంటే చాలా కష్టం. అంటే ఆదిత్య ఓం గారు చాలా ఇంట్రోవర్ట్ అండ్ ఆయనకి ఎవరైతే పీపుల్స్ ఇష్టమో వాళ్ళతోనే క్లోజ్గా ఉంటారు, ఇష్టం లేని వాళ్ళతో కనీసం మొహం కూడా చూసి మాట్లాడరు అని చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి సడన్ గా బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే సరదాగా చూసొద్దామనా, లేకపోతే ఫైనాన్షియల్ గా ఏమన్నా వర్కౌట్ అవుతుందా? అంటే ఓన్లీ మాత్రం ఫైనాన్షియల్ గా కాదు, వన్ హ్యాస్ టు కనెక్ట్ విత్ ద పీపుల్ కదా. ఈరోజు జనాలు చూసేది రియాలిటీ షోసే మాత్రం, రీల్స్ మాత్రం. సో రియాలిటీ షోకి డెఫినెట్లీ వెళ్ళాలని అనిపించింది నాకు, బిగ్ బాస్కి కూడా వెళ్ళాలి. సో అట్లాంటి ఆలోచనతో నేను వెళ్ళాను. దాంట్లో ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్, సో వాట్, అంటే ప్రతి షేడ్లు కావాలి కదా ఒక ప్రోగ్రాంలో. ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ కూడా కావాలి, ఒక సైలెంట్ పర్సన్ కూడా కావాలి, ఒక గొడవ చేసిన పర్సన్ కూడా కావాలి, ఒక మంచి చిలిపి అల్లరి టైప్ పర్సన్ కూడా కావాలి. So I thought that I will play myself and my shade is whatever is my shade. Silentగా ఉంటాను, ఇంట్రోవర్టెడ్గా, whatever, but I can become a part of a Big Boss or Big Boss house and that patternలో నేను కూడా జైల్ అవుతాను. అట్లాంటి ఫీలింగ్తో నేను వెళ్ళాను. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఐ వాంటెడ్ టు కనెక్ట్ విత్ ద పీపుల్ అగైన్. అందరికీ గుర్తించడానికి నేను వెళ్ళాను బిగ్ బాస్కి. మెయిన్లీ నేను ఇప్పుడు కూడా ఉన్నాను, ఫిట్గా ఉన్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్. నా సినిమాలు చూడండి, నేను బిగ్ బాస్కి కూడా వచ్చాను ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి. సో అందుకే నేను బిగ్ బాస్కి వెళ్ళాను. ఆఫ్ కోర్స్ నో డౌట్ దేర్ ఇస్ జీరో డౌట్ అబౌట్ దాట్. ఎందుకంటే నేను ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, రోడ్లో ఉన్నప్పుడు రికగ్నిషన్ ఇమీడియట్లీ అవుతుంది. సో దట్ ఈస్ బియాండ్. ఆ రికగ్నిషన్ నాకు నా కెరియర్ స్టార్టింగ్లో 2004, 2005 ఆ టైంలో ఉన్న రికగ్నిషన్ ఇప్పుడు సేమ్ రికగ్నిషన్ నాకు కనిపిస్తుంది. మధ్యలో ఒక పర్సన్కి అంటే 3-4 years బ్యాక్ వన్ హెస్ టు రిమైండ్, ఆదిత్య ఎస్ మీ సినిమాలు చూశాను. అట్లా ఎప్పుడు ఏమి చెప్పడం అక్కర్లేదు.
ముఖ్యంగా ఈ కొత్త జనరేషన్ సార్ మీకు బిగ్ బాస్ లో చూసాను సార్, వాళ్ళకి నా సినిమా బ్యాక్గ్రౌండ్ తెలియదు. అవును, కొంతమందికి కొంతమందికి నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ తెలియదు. తర్వాత నా ఫేస్బుక్ కి కానీ నా ఇన్స్టా ట్విట్టర్ లో వచ్చిన తర్వాత ఓ సార్ మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్, నేను చూస్తాను సార్ యూట్యూబ్ లో ఈ సినిమా. నెక్స్ట్ వాళ్ళే నాకు లింక్ పంపిస్తున్నారు, సార్ మీ యూట్యూబ్ లో మీ సాంగ్ చూసాను, యూట్యూబ్ లో మీ సినిమా చూసాను. సో ఐ ఫీల్ గుడ్ అబౌట్ దాట్. ఏం నేర్చుకున్నారు సార్ బిగ్ బాస్? నేర్చుకునేది పెద్దగా ఏం లేదు, జస్ట్ ఇట్ హ్యాస్ టు బి బిగ్ బాస్ ఇస్ ఎలా చెప్పాలి, బిగ్ బాస్ ఇస్ అ ప్రెషర్ ప్రోగ్రామ్. ఆ ప్రెషర్కి ఎలా తీసుకోవాలి, అందరితో ఎలా అడ్జస్ట్ చేయాలి, ఈరోజు కొత్త జనరేషన్ కొత్త కాన్సెప్ట్తో ఎలా మనం మూవ్ అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ బిగ్ బాస్. అండ్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ మీ ఫ్రమ్ బిగ్ బాస్ వాస్ టు బి న్యాచురల్. ఎప్పుడైనా సహజంగానే ఉండాలి. సో ఏ పరిస్థితి అయినా సరే, ఎందుకంటే జనాలకి ఇమీడియట్లీ తెలుస్తుంది. సో బిగ్ బాస్లో ఓన్లీ మాత్రం పర్సన్ విన్నర్ అవుతారు అట్లాంటివి ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ఎవ్రీ కాంటెస్టెంట్ బికమ్స్ అ విన్నర్ ఇన్ బిగ్ బాస్, ఎందుకంటే అందరూ వచ్చేసి సేమ్ ప్లాట్ఫామ్లో. సో ఇఫ్ అ పర్సన్ ఈస్ కమింగ్ అవుట్ విత్ గుడ్ ఇమేజ్ ఆల్సో హీస్ అ విన్నర్. విన్నర్ అంటే ఓన్లీ మాత్రం 15 వీక్స్ ఉండడం కాదు, ఒక 3 వీక్స్లో కూడా మీ మార్క్ పెట్టుకోవచ్చు, ఒక 5 వీక్స్లో కూడా మీ మార్క్ పెట్టుకోవచ్చు. సో ఐ వెంట్ విత్ దాట్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ వాంట్ టు కీప్ మై ఇమేజ్ అండ్ ఐ వాంట్ టు కీప్ ప్రొజెక్ట్ వాట్ ఐ ఎమ్. సహజంగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, అండ్ లోపల ఉన్న కరెక్ట్ పర్సనాలిటీ ప్రొజెక్ట్ చేయాలి. అంటే సో బేసిక్గా బయట మాకు చూసే వాళ్ళకి అసలు ఆదిత్య ఓం గారు 36 to 40 days మీరు ఉన్నారు, బట్ చాలా టాస్క్లు కంప్లీట్ చేశారు, అందరితో చాలా ఒక పెద్దరికంగా అని ఉన్నారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్, మీరు వెళ్ళిన తర్వాత 3-4 వీక్స్ తర్వాత మీరు ఫిక్స్ అయిపోయారా విన్నర్ ఇతనే అని, నిఖిల్ అవుతాడు అని? ఉన్న 3-4 వీక్స్ తర్వాత తెలిసిపోయిందా లోపల? 3-4 వీక్స్ తర్వాత కాదు, సెకండ్ థర్డ్ డేలో నాకు అర్థమైంది. ఎలాగా అంటే అక్కడ లోపల ఉన్న డైనమిక్స్ చూసి, అందరూ క్యాండిడేట్స్ చూసి, తర్వాత నిఖిల్లో ఉన్న టాలెంట్, నిఖిల్లో ఉన్న టాస్క్స్ రకంగా, ముఖ్యంగా ఆ టాస్క్ రకంగా ఉన్న ఫిజికల్ అబిలిటీ వల్ల, అండ్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ మధ్య నిఖిల్ పాపులారిటీ కూడా, ఒక గ్రూప్ మొత్తం నిఖిల్. సో నాకు అర్థమైంది ఇట్ ఈస్ నిఖిల్ వర్సెస్ హూ. సో బిగ్ బాస్లో గెలవాలంటే ఈ సీజన్, లాస్ట్ సీజన్లో నేను చేసిన సీజన్లో ఇట్ వాజ్ నిఖిల్ వర్సెస్ హూ. నిఖిల్కి ఒక పర్సన్ ఛాలెంజ్ చేయాలి. అందుకే నేను 3-4 వీక్స్ నిఖిల్కి అవాయిడ్ చేశాను. నిఖిల్ టీంకి నేను వెళ్ళలేదు, నిఖిల్తోనే పోటీ చేయాలి, కావాలని నిఖిల్తోనే పోటీ చేయాలి. నేను నిఖిల్కి కూడా ఓపెన్గా చెప్పాను, నిఖిల్ యూ ఆర్ గోయింగ్ టు బి ద విన్నర్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ అండ్ ఐ నాట్ వాంట్, బికాస్ ఐ వాంట్ టు కంపీట్ విత్ యూ. నా ప్రకారంగా మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఫిజికల్ టాస్క్స్లో. మెంటల్ టాస్క్ గురించి నేను స్పీకర్గా నేను చెప్పను, మెంటల్ టాస్క్ గురించి నేను చెప్పను. సో ఐ వాంట్ టు కంపీట్ విత్ యూ. సో అట్లా జరిగింది. బట్ ఐ వాస్ వెరీ క్లియర్ దట్ నిఖిల్ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్. అండ్ మేబీ సీత కానీ సోనియా లాంగ్గా ఆడితే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ దేర్ వాజ్ నో కాంపిటీషన్ ఫర్ నిఖిల్, మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను. బట్ సోనియా గారు బాగా హర్ట్ చేశారా మిమ్మల్ని? మాటలతో వాళ్ళు హర్ట్ చేయలేదు, కానీ వాళ్ళు ఫ్యాన్స్, నేను బయటికి వచ్చిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్, నేను పేర్లు చెప్పను కానీ కొంతమంది ఫ్యాన్స్, వాళ్ళకి ఉన్న ఫ్యాన్స్ నాకు బాగా ట్రోల్ చేశారు. చాలా తక్కువ పర్సన్స్, అంటే 100లో 1%. ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు వాళ్ళు అంత గట్టిగా పట్టించుకున్నారు అది నాకు తెలియదు. మేమందరం బయట ఫ్రెండ్స్ లాంటి తిరుగుతున్నాను, మీట్ అవుతున్నాను, వాట్సాప్ గ్రూప్లో ఉన్నాను, హాయ్ హలో చెప్తున్నాను, కానీ ఈ ట్రోల్స్కి వాళ్ళకి ఏం దొరుకుతుంది ఇట్లాంటి మాటలు. సో సమ్ టైమ్స్ దే క్రాస్ అ లైన్, బట్ దే ఆర్ ఫూల్స్. సార్ అంటే ఇప్పుడు ఈ ట్రోల్స్ మీన్స్ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నీకు మాకు చిన్న ఫైట్ అయింది, ఓకే, మనం ఎలా ఉంటాం అనేది వాళ్ళకి తెలియదు, ఆయన కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు, అసలు విషయం తెలియకుండా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూస్తే, అండ్ మీరు చూసే ఉంటారు, రీసెంట్గా కుంభమేళా జరిగింది. కుంభమేళాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, సో ఆయన ఫిట్నెస్ మీద కూడా ట్రోల్ చేశారు. నిజంగా మీరు చూడలేదా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అది నేను చూసాను, చూడలేదు. ఇప్పుడు మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు మనం షర్ట్ తీసి స్నానం చేస్తాం, ఆయనకి కొంచెం రాజకీయంకి వెళ్ళారు కదా. సో రాజకీయంలో వెళ్ళినప్పుడు ఎంత ఫిట్నెస్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు, జనాలు సేవలు కూడా చేయాలి కదా, 14 hours అక్కడ కూడా పని చేయాలి కదా. సో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అండి. సో ఈ ట్రోల్స్ అంటే నాకు ట్రోల్స్ అంటే ఐ థింక్ దే ఆర్ ఫ్యాన్స్, దే ఆర్ నాట్ ట్రోల్స్, దే ఆర్ అబ్సెస్డ్ విత్ యూ.
ఆపోజిట్ ఫ్యాన్స్. ఆహా, దే ఆర్ Anti-fans, యాంటీ ఫ్యాన్స్ అంటే దే ఆర్ అబ్సెస్డ్ విత్ యూ. అంటే ఒక పర్సన్ గురించి ఒక పర్సన్ దగ్గర అంత టైం ఉంటుంది. నేను చూశాను కొంతమంది నాకు ట్రోల్ చేశాను, అప్పుడు పేజెస్ రాస్తారు, 2 pages. యాక్చువల్లీ హీస్ మై బిగ్ ఫ్యాన్. నా గురించి ఒక 2 pages ఈ బూత్ మాటలు, ఈ అబ్యూజెస్ పెట్టారు. బాబా ఎంత టైం ఉంది ఆయన దగ్గర. సూపర్, ఇట్లాంటి ఫ్యాన్స్ నాకు చాలా ఇష్టం. ఆ టైం ఆడి కెరీర్ మీద పెట్టుకుంటే ఏదో ఒకటి ఎస్ వాళ్ళు ఏదో, బట్ దే ఆర్ లైక్ దాట్ అండి. పీపుల్ ఆర్ బికమింగ్ లైక్ దాట్. నెగటివిటీ ఉన్నప్పుడు వాళ్ళు దే గో టు టోటల్ ఎక్స్ట్రీమ్ నెగటివిటీ, పాజిటివిటీ ఉన్నప్పుడు దే గో టు ఎక్స్ట్రీమ్ పాజిటివిటీ. ఓకే. సో ఇంకా ఎలాంటి క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఇప్పుడు నాకు డైలీ ఆదిత్య ఓం గారిది డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? జిమ్ అంటే ప్రతిరోజు వెళ్ళను, కానీ ఒక వారంలో ఒక 4-5 days వెళ్తాను జిమ్కి. 1 hour హార్డ్ వర్క్ గట్టిగా చేస్తాను, సూపర్ హార్డ్ వర్క్. అండ్ ఓన్లీ మాత్రం 1 hour చేస్తాను, అది కంటే ఎక్కువ చేయను. 6 తర్వాత ఏమి తినను, ఈవినింగ్ 6 తర్వాత. అండ్ అంతే. మిగతా కొన్ని రిస్ట్రిక్షన్స్, కొంచెం డిసిప్లిన్ ఉంది. మందు, స్మోకింగ్ ఏమి అలవాట్లేదు. అంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, పర్టిక్యులర్ గా ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ మానేశాను. బట్ 2004-05 తర్వాత మానేశాను. నాకు అది అనిపించింది, ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ మీ. 2004-05లో నేను మందు, సిగరెట్ అన్ని మానేశాను. ఓకే. అప్పటి వరకు అన్నీ తీసుకునేవాడిని. సో అదే డిసిప్లిన్, కొంచెం ఫుడ్ రకంగా డిసిప్లిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రమోషన్స్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ ఈటింగ్ ఎవ్రీథింగ్. బట్ ఒక సినిమా స్టార్ట్ చేసిన ముందు, ఒక 10 days ముందు, ఐ లీవ్ సాల్ట్ అండ్ షుగర్ మొత్తం. ఐ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. సో ఒక 8 to 10 daysలో ఆటోమేటిక్గా ఒక 2-3 kgs వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది, సాల్ట్, షుగర్ వదిలేస్తాను. సో అది కూడా. ఓకే సార్, మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఏం చేశారు దాంతో? ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు ఒక హిందీలో ఒక గ్రూప్ మోడల్గా చేశాను. 200 rupees గ్రూప్ మోడల్గా. వెనకాల మోడల్స్ ఉన్నారు కదా, సచిన్ టెండూల్కర్ ఒక యాడ్ చేసినప్పుడు నేను వెనకాల ఒక నిలబడే మోడల్. అవును, సచిన్ గారితో వెనకాల ఒక 15-20 members ఉన్నారు. ఆ టైంలో నాకు గుర్తులేదు, ఫిలిప్స్ యాడ్ ఏదో సంథింగ్. నేను వెనకాల ఉన్నా. అండ్ మేమందరం గ్రూప్లో సచిన్ దగ్గర వెళ్ళి ఆటోగ్రాఫ్ కావాలి సార్, ఆటోగ్రాఫ్ కావాలి. సో అట్ దట్ టైమ్ 200 rupees. ఏ ఇయర్ సార్ ఇది? 99 లో అంటే సచిన్ గారు రేంజ్. సో అప్పట్లో ఆయన అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు చూస్తే ఉంటుందా? అడ్వర్టైజ్మెంట్ లో కనిపిస్తారా మీరు? లేదు, మేబీ యూట్యూబ్ లో అప్పుడప్పుడు వాళ్ళు పాత అడ్వర్టైజ్మెంట్ పెడతారు కదా. అవునవును, మేబీ రావచ్చు. రాహుల్ ద్రవిడ్ తో కూడా ఒక ఇట్లాంటి గ్రూప్ యాడ్ చేశాను. నాకు ఫస్ట్ చెక్ వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు. ఒక 6 months పనిచేశాను. అప్పుడు ఒక 6 months తర్వాత ఒక 600 rupees చెక్. 6 నెలలకి 600. అది కదా ఆ టైంలో అసిస్టెంట్ డైరెక్టర్స్కి డబ్బులు అంటే ఎవరు ఇస్తారు? అది కూడా నేను ఐ వాజ్ అ ఫ్రెషర్ లర్నర్. సో ఫస్ట్ చెక్ వచ్చింది 600 rupeesకి. అండ్ ఫస్ట్ రెమ్యునరేషన్ వాజ్ దిస్ 200 rupees. నిజంగా గ్రూప్ మోడల్గా కూడా చేశాను. జూనియర్ ఆర్టిస్ట్గా నేను చేయలేదు, కానీ గ్రూప్ మోడల్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, క్లాపర్ బాయ్గా అన్నీ చేశాను. సార్ నిజంగా షాకింగ్ న్యూస్. నాకు తెలియదు, చాలా మందికి తెలిసి ఉండదు. ఆదిత్య ఓం గారు సచిన్ అండ్ ద్రవిడ్ గారితో గ్రూప్ అడ్వర్టైజ్మెంట్ అండ్ 6 నెలలు కష్టపడితే 600. సార్ ఇప్పుడు అసలు ఎవరు చేయరు సార్ అలాగా, మీరు కాబట్టి. ఈ రోజు కూడా సినిమా ఇండస్ట్రీలో చిన్న టెక్నీషియన్స్కి చాలా బాధలు ఉన్నాయి, వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోరు. ముఖ్యంగా ఫ్రెషర్స్కి కానీ లర్నర్స్కి. ఐ యూస్ టు అంటే ఓన్లీ మాత్రం వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోనే మనం సాటిస్ఫై అయ్యి మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ ఇంటికి రావాలి, అట్లా ఆ టైంలో ఆ పద్ధతి. కానీ అదే టైంలో విదిన్ 8 months, విదిన్ 1 year ఐ వాజ్ ఎర్నింగ్ 30,000, 40,000 ఇన్ సీరియల్స్ యాజ్ అన్ యాక్టర్. ఒక 8 months తర్వాత. సో ఆ టైంలో దట్ వాజ్ అ బిగ్ అమౌంట్. ఆ టైంలో 30,000 అంటే ఈరోజు 3 lakhs, 4 lakhs చెప్పొచ్చు. సో ఆ టైంలో, సో అగైన్ ద సేమ్ థింగ్. సార్ అంటే ఇప్పుడంటే ఒక సినిమా చేసి హిట్ అయితే సెలబ్రిటీ చుట్టూ 10 మంది జాయిన్ అవ్వటం, మనం వెళ్తుంటే ఒకసారి బిజీగా ఉన్నారు. బట్ 1999లోనే మీరు సచిన్ గారితో యాడ్ చేశారు. అప్పట్లోనే ఆయన అసలు ఫుల్ ఫామ్. సో అప్పుడు ఎలా ఉండేది ఆ చుట్టుపక్కల సిచ్యువేషన్స్? ఫ్రీగానే ఉండేవాళ్ళు ఆయన? ఓన్లీ మాత్రం సచిన్ గారితో కాదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు నేను అక్షయ్ కుమార్ గారితో, కరిష్మా కపూర్ గారితో, నానా పాటేకర్ గారు వాళ్ళ సినిమాలు కూడా చేయడం జరిగింది. అట్లాంటి సూపర్ స్టార్స్తో కూడా నేను పనిచేశాను.
ఫిరోజ్ ఖాన్ లాంటి, మనోజ్ కుమార్ లాంటి, అశోక్ కుమార్ లాంటి పెద్ద లెజెండ్స్తో కూడా నేను పనిచేశాను. సో ఆ టైం వేరు, ఆ జనాలు, ఆ పర్సనాలిటీస్ వేరు. ఇప్పుడు ఉన్న పర్సన్స్కి, ఇప్పుడు ఉన్న దే కెనాట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే వేర్. ఎంత విశాల హృదయం ఉన్న మనుషులు వాళ్ళు. ఒక మంచి టాలెంటెడ్ అబ్బాయి కనిపిస్తే ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఒక చిన్న పర్సన్కి, ఒక రోడ్లో తిరిగిన పర్సన్కి కూడా హీరో చేసిన వాళ్ళ పర్సన్స్. అట్లాంటి మనుషులు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎవ్వరు లేరు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అంటే నాలాంటి క్యాండిడేట్స్కి కూడా ఒక బ్యాడ్ టైం వచ్చినప్పుడు, ఒక 10-12 ఫిల్మ్స్, మంచి ఫిల్మ్స్ ఇచ్చిన తర్వాత కూడా 2007, 2008లో చాలామంది నా దగ్గరికి వచ్చి, సార్ మీకు హీరో పెడతాను సార్, మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేయగలుగుతారా, మీరు 20 lakhs అడిగిన వాళ్ళు. ఏంటి సార్, ఎన్ని సినిమాలు చేశాను, ఎన్ని సినిమాలు, 2-3 సినిమాలు హిట్ కూడా కొట్టాను, ఇప్పుడు మీరు నాతో డబ్బు ఎందుకు అడుగుతున్నారు సినిమాలు? సో అట్లాంటివి కూడా ఉంది సినిమా ఇండస్ట్రీలో. ఇట్లాంటి ఆ టైం వేరు, ఆ టైంలో ఉన్న పర్సన్స్ వేరు, ఇప్పుడు ఉన్న పర్సన్స్ వేరు. ఓకే, సరే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు బాగా అవుతాయి అండ్ తెలుగు సినిమా రేంజ్ పెరిగింది అండ్ లైక్ కొన్ని సినిమాలతో, లైక్ పుష్ప 2 చూసారా సార్? పుష్ప 2 చూసాను, 2 సారి చూసాను. ఒకసారి సినిమా హాల్లో, ఒకసారి నెట్ఫ్లిక్స్లో. అంటే కట్ చేసిన సీన్స్ ఏమైతే అన్ని చూసాను. సో ఎలా అనిపించింది మీకు? సూపర్. అంటే సుకుమార్ గారు ఈజ్ అ మాస్టర్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్. ఈజ్ అ మాస్టర్ ఫిల్మ్ మేకర్. ఒక టోటల్ క్రాఫ్ట్ మీద ఆయనకి గ్రిప్ ఉంటుంది. నాకు బాగా నచ్చింది టోటల్ గుడిలో ఉన్న అల్లు అర్జున్ గారు సారీ వేసుకొని ఆ ఎపిసోడ్ మాత్రం ఒక 30-35 minutes ఆ ఎపిసోడ్ మాత్రం ఎక్కడికి వెళ్ళింది, పీక్స్కి వెళ్ళింది. సో హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారు. అండ్ డెఫినెట్లీ తెలుగు సినిమాలు, బట్ ఇట్ ఈస్ పాన్ ఇండియా. ఇది పాన్ ఇండియా టర్మ్, ఇది కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీ నుంచి రామ్ గోపాల్ వర్మ గారు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా 90sలో శివ లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు. అలాగే చిరంజీవి గారు ప్రతిబంధ్, ఆజ్ కా గుండా రాజ్, జెంటిల్మెన్ లాంటి పాన్ ఇండియా ఫిల్మ్ చేశారు. వెంకటేష్ గారు కూడా ఆ టైంలో అనాడి, ఇది అన్ని పాన్ ఇండియా ఫిల్మ్స్ హిట్స్ కూడా చేశారు. సో తర్వాత మధ్యలో ఒక గ్యాప్ అయింది తెలుగు ఇండస్ట్రీ అండ్ తెలుగు స్టార్స్ కొంచెం హిందీ ఇండస్ట్రీ నుంచి దూరంగా అయిపోయారు. కానీ ఒక్కసారి బాహుబలి అయిన తర్వాత ఇట్ ఈస్ ఫ్లడ్ గేట్స్ హవ్ ఓపెన్. ఈరోజు తెలుగు స్టార్స్ అంటే ఇండియాలో నెంబర్ 1 స్టార్స్. నార్త్ ఇండియాలో ప్రతి ఊర్లో, ప్రతి చిన్న పల్లెటూరులో కూడా అందరికీ ప్రభాస్ గురించి, అల్లు అర్జున్ గారు గురించి, రామ్ చరణ్ గారు గురించి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు గురించి అందరికీ తెలుసు. ఎవరో పాన్ ఇండియా సూపర్ స్టార్స్. ఓకే సార్, అంటే మీకు ఈ సినిమాల పిచ్చే కాకుండా సో జనాలకి ఏదో ఒకటి చేయాలి, సో హెల్ప్ చేయాలి, ఆ పిచ్చి కూడా ఉందని విన్నాను. పిచ్చి వచ్చి ఏం లేదు, అది ఒక ఆలోచన, అది ఒక ఆలోచన, ఒక బాధ్యత కాదు, కానీ అది నా కోరిక. జనాలకి హెల్ప్ చేయాలి, లైఫ్లో మంచి ఎగ్జాంపుల్ సెటప్ చేయాలి. ఎందుకంటే ప్రతి సెలబ్రిటీకి, ప్రతి హీరోకి, ప్రతి యాక్టర్కి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. మనం నెక్స్ట్ జనరేషన్కి మోటివేట్ కూడా చేయాలి. సో అది న్యాచురల్గా నాకు వస్తుంది. సో ఐ ట్రై టు డూ దాట్. చాలా తక్కువ, అంటే అది కూడా ఐ డూ వెరీ లిటిల్. కానీ ఈ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత దాని మీద ఎక్కువ పబ్లిసిటీ అయింది. నాగార్జున గారు ఒక్కసారి స్టేజ్లో చెప్పారంటే టోటల్ వైరల్ అయింది. సరే, పాలిటిక్స్లోకి ఏమన్నా ఎంటర్ అవుదామన్న ఇంట్రెస్ట్ ఉందా? పాలిటిక్స్ అంటే నాకు కొంచెం భయం కాదు, చిరాక్ కాదు, బట్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. ఈరోజు పాలిటిక్స్ అంటే బిజినెస్ అయింది. పాలిటిక్స్ ఇస్ నాట్ లైక్ ఐడియాలజీ ఆర్ పాలిటిక్స్ ఇస్ నాట్ ఆన్ ఐడియల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ నౌ. ఇది ఒక బిజినెస్ లాంటి ఒక అది అయింది. సో పాలిటిక్స్ ఎట్లాంటి వాతావరణంలో, ఎట్లాంటి అట్మాస్ఫియర్లో ఎందుకు పాలిటిక్స్లో దిగాలి? ఇట్స్ నాట్ ద కరెక్ట్ టైమ్ టు పర్స్యూ పాలిటిక్స్ ఫర్ ఎనీ సిన్సియర్ పర్సన్. అండ్ ఇట్ ఈస్ నాట్ అంటే ప్రస్తుతం ఉన్న అట్మాస్ఫియర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ పాలిటిక్స్. ఓకే సరే, ఈ 23 years కెరీర్లో సో ఇండస్ట్రీలో నుంచి ఒకటి తీసుకోవాలి అని అంటే ఏం తీసుకుంటారు? వదిలేయాలి అనుకుంటే ఏం వదిలేస్తారు? నెవర్ టేక్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్ సీరియస్లీ. నెవర్ టేక్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్ సీరియస్లీ. అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది, వెళ్తుంది, అన్నీ జస్ట్ మాత్రం చూడాలి. ప్రతిరోజు ఏదో కొత్తగా నేర్చుకోవాలి. ప్రతిరోజు కొంచెం ఉత్సాహంగా, కొంచెం జోష్గా ప్రతిరోజు ఫేస్ చేయాలి. ఎనర్జెటిక్గా పాజిటివ్ వైపు చూడాలి. ప్రతి దాంట్లో పాజిటివిటీ చూడాలి, అంతే తప్ప మిగతాది. థ్యాంక్ యూ చందు. నైస్ టాకింగ్ టు యూ.